పుష్పరాజ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎవరిని కదిలించినా ఇదే డైలాగ్ వినిపిస్తోంది. పాట్నాలో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీ మైదానం మొత్తం పుష్పరాజ్ అభిమానులతో నిండిపోయింది. దాదాపు 2 లక్షల మంది వరకు హాజరయ్యారని చెప్తున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది జనం. ఇండియన్ సినిమాలో ఒక ట్రైలర్ లాంచ్కి ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే చిన్న విషయం కాదు అనే చెప్పాలి. పుష్ప ట్రైలర్ అటు యూట్యూబ్లో కూడా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కేవలం 15 గంటల్లోపే 40 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకుంది. ఒక ట్రైలర్కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం సౌత్లో ఇదే తొలిసారి. ట్రైలర్తోనే పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాడు. అసలు ట్రైలర్ సంగతి పక్కన పెట్టండి, ఒక్క ఫ్రేమ్తోనే దేశవ్యాప్తంగా పుష్పరాజ్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఆ ఫ్రేమ్లో ఒక చితి ఉంది, అది పుష్పరాజ్ది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నిజంగానే పుష్పరాజ్ చనిపోతాడా? పుష్ప 2 సినిమా స్పాన్ ఎంత మేర పెంచేశారో ఈ ట్రైలర్ చూశాక క్లారిటీ వచ్చింది. సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పరాజ్ ఇప్పుడు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని అర్థమైపోయింది. అంటే పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ మూవీగా మారిపోయింది. అలాగే పుష్పరాజ్కి శత్రువులు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగిపోయారు. పుష్పరాజ్ అటు జపాన్లో కూడా తన సామ్రాజ్యాన్ని స్థాపించేశాడు. అక్కడ కూడా గట్టిగానే శత్రువులు పుట్టుకొచ్చారు. ట్రైలర్ వైల్డ్ ఫైర్లా యూట్యూబ్ని తగలబెట్టేస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్లో ఒక ఫ్రేమ్ గురించి మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ఫ్రేమ్లో ఎర్ర చందనంతో చితిపేర్చి ఉంది. ఎంపీ మంగళం సీను, సిండికేట్ సభ్యులు, కొన్ని వందల మంది జనం అక్కడ ఉన్నారు. అంతమంది జనం వచ్చారు అంటే ఆ శవం ఎవరిది అయి ఉంటుంది అనే ప్రశ్న అందరి మదిని తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆ సీన్లో చనిపోయింది పుష్పరాజ్ అయి ఉంటాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో ఆ స్థాయి ఎలివేషన్స్ ఇచ్చేంత క్యారెక్టర్ ఇంకెవరికి ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. పుష్పరాజ్ చనిపోయినట్లు చూపించబోతున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే అది నిజమైన మరణం కాదని, పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఫేక్ డెత్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అది కనుక ఫేక్ డెత్ అయి ఉంటే మాత్రం సుకుమార్ ఏదో భారీగానే ప్లాన్ చేశాడని చెప్పొచ్చు. అలాగే ఇంకొంతమంది పుష్పరాజ్ భార్య శ్రీవల్లి మరణిస్తుందని, ఆ సీన్ ఆమెకు సంబంధించిందని చెప్తున్నారు. గతంలో కూడా పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి చనిపోతుందనే వార్తలు వచ్చాయి. ఈ సీన్ చూసిన తర్వాత అవే నిజం అవుతున్నాయి అంటున్నారు. పైగా ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా ఉంది, భార్య మాట వింటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తాను అని పుష్పరాజ్ అంటాడు. తను చనిపోయిందని చెప్పడానికి ఆ డైలాగ్ బలం చేకూరుస్తోందని కామెంట్ చేస్తున్నారు. ఇవి 2 థియరీలు కాకుండా మరొకటి కూడా వినిపిస్తోంది. పుష్పరాజ్ తల్లి చనిపోయి ఉంటుంది అంటున్నారు. పుష్పరాజ్కు తల్లి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఆమె చనిపోవడం వల్లే అంత పెద్ద ఎత్తున అంత్యక్రియలు ఏర్పాటు చేశారా అని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజం ఇప్పుడు చెప్పే పరిస్థితి అయితే లేదు. కాకపోతే శ్రీవల్లి, పుష్పరాజ్ తల్లి పాత్రలు రెండింటిలో ఎవరు చనిపోయినట్లు చూపించినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ పుష్పరాజ్ మాత్రం చనిపోయాడంటే ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి లేదు. అది కేవలం ఫేక్ డెత్ అయి ఉంటుందని చెప్తున్నారు. పైగా పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. కాబట్టి పుష్పరాజ్ పాత్రను చంపేసే సాహసం సుక్కు చేయడు అనే చెప్పాలి. మరి పుష్పరాజ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పుష్ప 2 గురించి ఇన్నాళ్ళు ఎన్ని వార్తలు వచ్చాయో చూసాం, ఎంత హైప్ క్రియేట్ చేశారో చూసాం. ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ హైప్ ఆకాశం అంతా అయింది. పాట్నాలో పుష్పరాజ్ మేనియా చూసాం. ప్రస్తుతం సినిమా అభిమానులంతా ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు డిసెంబర్ 5 వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సగటు సినిమా అభిమాని రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఏ ఒక్క ప్రమోషన్ కూడా చేయకుండా కేవలం ట్రైలర్తోనే సినిమా రిలీజ్ చేయొచ్చు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంటే ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో చెప్పొచ్చు. ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి ఇంకో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఆ వార్త వింటే ఇదేమి క్రేజీరా స్వామి, హైప్తోనే చంపేస్తారా అని అనకుండా ఉండలేరు. అయితే ఈ వార్త సినిమాకి సంబంధించి కాదులేండి, సినిమా టికెట్స్ గురించి. అవును, పుష్ప 2 మూవీ టికెట్స్ని వేలం వేయబోతున్నారంట. అందుకు సంబంధించిన వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఆ వేలం కథ ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. పుష్ప 2 సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో క్రియేట్ అయిన హైప్ గురించి ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు పుష్ప 2 సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీగా అవతరించింది. ట్రైలర్ చూసిన తర్వాత పుష్ప పాన్ వరల్డ్ సినిమా అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడంతా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో టికెట్స్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే పుష్ప 2 సినిమా టికెట్స్ని వేలం ద్వారా విక్రయించనున్నారట. అయితే అన్ని టికెట్స్ కాదులేండి, పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు అన్ని థియేటర్లలో తొలి టికెట్ని వేలం పాట ద్వారా అమ్మబోతున్నారనే సమాచారం వస్తోంది. ఏపీ, తెలంగాణలోని అన్ని థియేటర్లలో పుష్ప 2 మూవీ తొలి టికెట్ని ఇలా వేలం ద్వారా విక్రయిస్తారు అని చెప్తున్నారు. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు అని చెప్పాలి.
దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. కాకపోతే వేలం వేయాలనే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప 2కి ఉన్న బస్ చూస్తే వేలం పాట నిర్వహించిన సూపర్ సక్సెస్ అవుతుంది. పుష్ప 2 సినిమా స్పాన్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని మూవీలో కూడా డైలాగ్ రూపంలో చూపించారు. ఒకవైపు ట్రైలర్ అన్ని భాషల్లో మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతోంది. మరోవైపు పుష్ప 2 మూవీతో ఏమేం రికార్డులు బద్దలు కొట్టబోతున్నారా అని ట్రేడ్ పండితులు ఇప్పటి నుంచే లెక్కలు మొదలుపెట్టారు. ఈ రేంజ్ రెస్పాన్స్ చూసిన తర్వాత పుష్ప 2 టార్గెట్ ఖచ్చితంగా 2000 కోట్లకు పైమాటే అంటున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలో నిలిచిపోయే చిత్రం అవుతుంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు అటు నార్త్లో కూడా పుష్ప 2 ప్రకంపనలు చూసాం. పాట్నాలో చేసిన ట్రైలర్ ఈవెంట్కి ఏకంగా 2 లక్షల మంది వరకు హాజరయ్యారు. అంటే నార్త్లో పుష్ప 2 సినిమా మరింత రీసౌండ్ చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా పుష్ప 2 రికార్డుల మోత మోగిస్తుందని చెప్పొచ్చు. పార్ట్ 1 జస్ట్ ట్రైలర్ మాత్రమే అని సుకుమార్ ఊరికే చెప్పలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఆ మాటే గుర్తొస్తుంది. మరి పుష్ప 2 సినిమా టికెట్స్ని వేలం వేయబోతున్నారని వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.